మొదటి నుండి చివరి వరకు ఒకే సంబంధం కలిగి ఉండే రచనను ఏమంటారు? నిబద్ధ కావ్యం, సర్గబంధం, మహాకావ్యం. పై 3 సరైనవే. జవాబు పై 3 సరైనవే. 3 ఒకే పదాలు, పర్యాయ పదాలు ఇవి. నవ్వవ జంతువులు నరుడు నవ్వును, ఈ మాట ఎవరన్నారు? జంధ్యాల పాపయ్య శాస్త్రి, చెరుకు శాస్త్రి, గుర్రం జోషువా, కరుణశ్రీ. సరైన జవాబు గుర్రం జోషువా. రసభావాదులు అంగాలుగా ఉండటం. అంగం, అరుచిరం, అపరాంగం, తుల్య ప్రాధాన్యం. సాహిత్య విమర్శగా చెందినటువంటి వ్యక్తులు. జవాబు అపరాంగం. మొదటిసారిగా నటధాతువు నాట్యపరంగా ఎందులో ప్రయోగించబడింది? నాట్యశాస్త్రంలో, దశరూపకంలో, మహాభాష్యంలో, పాణినీయంలో. సరైన జవాబు పాణినీయం. పాణినీయ రాసినటువంటి వ్యాకరణ గ్రంథము పాణినీయంలో. నాటక లక్షణాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? నాటక లక్షణాలు మొత్తం ఎన్ని? 5, 8, 10, అష్టాదశ అంటే 18. సరైన జవాబు 10. నాటక లక్షణాలు 10. కోరస్ అనగా అర్థము ఏమిటి? కోరస్ అనగా బృందగానము, మేకపాట, డయోనిస్, నాటక ప్రదర్శన. సరైన జవాబు బృందగానం. గుంపుగా గానం చేస్తే కోరస్ అంటారు. వేదం వెంకటరాయ శాస్త్రి మొదటి నాటకం ఏది? ఉషాపరిణయము, ఉత్తరమూర్వశయం, ఉత్తర రామచరిత్ర, నాగానందం. వేదం వెంకటరాయ శాస్త్రి యొక్క మొదటి నాటకము జవాబు నాగానందం. ఆంధ్రతేజం ఎవరి నాటకం? నండూరి రామ్మోహన్ రావు, నండూరి సుబ్బారావు, నండూరి బంగారయ్య, నండూరి రామకృష్ణ. ఆంధ్రతేజం ఎవరి నాటకం? సరైన జవాబు నండూరి బంగారయ్య. నాటకం అనే నాటకం ఎవరిది? దాని పేరే నాటకం. డివి నరసరాజు, డివి సుబ్బారావు, నండూరి సుబ్బారావు, నండూరి రామ్మోహన్ రావు. నాటకం అనే పేరుతో నాటకం రాసింది డివి నరసరాజు. గాలివాన నాటక రచయిత ఎవరు? గాలివాన నాటక రచయిత పాలగుమ్మి పద్మరాజు, మల్లాది అవధాని, ఆర్విఎస్ రామస్వామి. 2, 3 సరైనవి. మల్లాది అవధాని, ఆర్విఎస్ రామస్వామి, పాలగుమ్మి పద్మరాజు. మల్లాది అవధాని, ఆర్విఎస్ రామస్వామి ఇద్దరు కూడా నాటకం అనే పేరుతో నాటకం రాశారు. నాటకంకు దగ్గరగా ఉండే ఉపరూపకం ఏది? దశరూపకాల్లో నాటకానికి దగ్గరగా ఉండే ఉపరూపకం నాటిక, సప్తకం, తోటకం. పై 3 సరైనవే. సరైన జవాబు తోటకం. నాటకానికి దగ్గరగా ఉండే ఉపరూపకం తోటకం. జీవితం నవల లాంటి, నవల జీవితం లాంటి అని అన్నది ఎవరు? మెరిడిత్, ఇలియా ఎట్టెన్బర్గ్, సోమర్సెట్ మామ్, సిప్లే. జీవితం నవల లాంటి, నవల జీవితం లాంటి. ఇలియా ఎట్టెన్బర్గ్. తెలుగు విజ్ఞాన సర్వస్వం ఎవరి రచన? యందమూరి వీరేంద్రనాథ్, యందమూరి సత్యనారాయణ, విశ్వనాథ నాయకుడు, విశ్వనాథ సత్యనారాయణ. తెలుగు విజ్ఞాన సర్వస్వం సరైన జవాబు యందమూరి సత్యనారాయణ. మహాశ్వేత తెలుగులో మొదటి నవల అని అన్నది ఎవరు? కాశీపట్ల బ్రహ్మశాస్త్రి, బొడ్డపాటి కుటుంబరాయ శర్మ, ఉక్కొండ వెంకటరత్న పంతులు, నిడదవోలు వెంకటరావు. మహాశ్వేత తెలుగులో మొదటి నవల అని పేర్కొన్నది నిడదవోలు వెంకటరావు.
క్రింది వాటిలో సరైన జవాబు గుర్తించండి. ధర్మవతి విలాసం నాటకం ధర్మవరం గోపాలాచార్యులు దీన్ని రచించారు. సరైన జవాబు నెట్లో చాలా ముఖ్యమైనది ఈ బిట్టు. సరైన జవాబు ఈ రెండు సరికావు. ధర్మవతి విలాసం అనేది సహజం అనిపించే అసహజం కథ అనే నిర్వచనం ఎవరిది? అడవి బాపిరాజు, కొడ్డు బాపిరాజు, మల్లాది రామకృష్ణ శాస్త్రి, బుచ్చిబాబు. సహజం అనిపించే అసహజం కథ అన్నది మల్లాది రామకృష్ణ శాస్త్రి. దిద్దుబాటు కథ ప్రచురణ కాలం. గురజాడ వారి దిద్దుబాటు కథ 1910 ఫిబ్రవరి, 1910 మార్చి, 1910 ఏప్రిల్, 1910 మే. సరి అయిన జవాబు 1910 ఫిబ్రవరి. ఆధునిక కాళిదాసు అనే బిరుదు ఎవరికి ఉంది? కందుకూరి అనంతయ్య, కవికొండల వెంకటరావు, వేటూరి శివరామశాస్త్రి, వేటూరి సుందరరామమూర్తి. ఆధునిక కాళిదాసు. సరైన జవాబు కవికొండల వెంకటరావు. మదరాసు కథలు ఎవరివి? చిలకమర్తి లక్ష్మీ నరసింహం, చింతా దీక్షితులు, విశ్వనాథ శాస్త్రి, తల్లావజ్జుల శివశంకర శాస్త్రి. మదరాసు కథలు సరైన జవాబు తల్లావజ్జుల శివశంకర శాస్త్రి. నారయ్య అనే పాత్ర ఎందులో ఉంది? పల్నాటి యుద్ధంలో, బొబ్బిలి యుద్ధంలో, చివరకు మిగిలేదిలో, వేట అనే రచనలో. నారయ్య పాత్ర చివరకు మిగిలేది ఇందులో నారయ్య పాత్ర ఉంది.